మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే 229 జియో అమలు చేయాలి. రెండోది రైతులకు సంబంధించిన భూములు ఏదైతే 22A ఉందో అది కోడ్ ద్వారా శాశ్వతమైన పరిష్కారం కల్పించాలి. హక్కులు రైతుల దగ్గర నుంచి జిరాయితీ భూమి ఉంది, రైతులది ఉంది. ఇది శాశ్వత హక్కు కల్పించాలి. కరెక్టేనా? ఈ రెండే కదా. నాకు అర్థమైంది రెండు అందరు చెప్పిన తర్వాత. ఓకే అన్న, పెద్దలు అన్నట్టు గత ప్రభుత్వాలు అన్ని తప్పులు చేసుకుంటా వచ్చి ఒకే జియో ద్వారా అన్ని తప్పులు కడుక్కోవాలన్నా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు రోడ్లు వేసాం, శ్మశానాలు ఉన్నాయి, కమ్యూనిటీ భవనాలు కట్టేశారు, పాఠశాలలు కట్టేశారు. అన్ని కట్టేసి అన్ని రెగ్యులరైజ్ ఒకేసారి చేయాలంటే ఈ ఇష్యూ ప్రభుత్వానికి ఎటుకో సమస్య ఉండదు, కానీ పాపం సామాన్యులకి రైతులకు ఉన్న ఇబ్బంది కదా. అది తేలాల ఫస్ట్. మన ప్రయారిటీ అది. దాని ముందర శాశ్వతమైన హక్కు సమస్య పరిష్కారం చూపించాలి, శాశ్వత హక్కు కల్పించాలి. అది మన లక్ష్యం, మన పార్టీ లక్ష్యం. తప్పనిసరిగా ఇది మన ప్రభుత్వం చేయబడుతుంది అని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా ఒకటి కోరుతున్నా, మనందరం కూర్చుని ఒక సమస్య పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఒకే మాట మీద నిలబడాలి. ఎందుకంటే వైకాపా నాయకులు పెళ్లిళ్ళు చేస్తూ అలవాటు లేదండి, ఉన్న పెళ్లిని చెడగొడతారండి వాళ్ళు ఏ ఒక్క పెళ్లి చేయలేరు వాళ్ళ జీవితంలో. కానీ ఒక కుటుంబం బాగుందంటే ఆ కుటుంబం లోపల దూర్చి భార్య భర్తల మధ్య తగాదా ఎట్లా పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇట్లనే ఈ సమస్య పరిష్కరించాలని మనం అనేక ప్రయత్నాలు చేశాం, తగాదా పెట్టాలని వాళ్ళు చేశారు. అందుకే ఈ సమస్య పరిష్కారం అవులా. అంటే నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ, అంతే కదా. ఏం తేడా? పేరు మారింది, అదే నాయకులే కదా, తేడా ఏం లేదు కదా. అదే నాయకులు అటు వెళ్ళారు, ఇటు వచ్చేసారు, అంతే. ఏముంది దానికి? కానీ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే లేకపోతే నేను పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు. మళ్ళీ ధైర్యంగా ప్రజల్లో తిరగాలనుకుంటున్నాను. తప్పనిసరిగా దీనికి శాశ్వతమైన పరిష్కారం మన ప్రభుత్వం చూపిస్తుందని మళ్ళీ మీకు నేను హామీ ఇస్తున్నాను. ఓకేనా? నాకింత అవకాశం ఇచ్చిన పంచగ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. అయ్యా అందరూ వెళ్ళిపోకూడదు. సార్ 2:30కి